మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన విశ్వరూపాన్ని చూపించారు. సహజంగా డబ్బులు సంపాదించుకోవడం కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి రాజీ ఫార్ములాలు కుదురుతాయి. కానీ డబ్బు కోసం కాదు, ప్రజల కోసం మాత్రమే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి రాజీలు ఉండవు. నిన్న తన ప్రాణాలకు తెగించి అధికారులు సహకరించినా సహకరించకపోయినా, పోలీసులు సహకరించినా సహకరించకపోయినా, ఆ జిల్లా ఎస్పీ లీవ్లోకి వెళ్ళినా సరే డిప్యూటీ సీఎం హోదాలో కాకినాడ పోర్టులోకి వెళ్ళారు, సముద్రంలోకి వెళ్ళారు. అక్రమంగా ప్రజలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నటువంటి షిప్ని సీజ్ చేయమని అధికారులను ఆదేశించారు. మంత్రిని, అక్కడ లోకల్ ఎమ్మెల్యేని క్లాస్ పీకారు. ద్వారంపూడి సామ్రాజ్యానికి చెక్ పెట్టారు. ఎస్, పవన్ కళ్యాణ్ గతంలో కూడా అనేక రకమైన ఆరోపణలు చేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ఆయన కన్ను సన్నుల్లో కాకినాడ పోర్టు సాక్షిగా పెద్ద ఎత్తున ప్రజా సంపదని స్మగ్లింగ్ చేసి విదేశాలకు తరలిస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారు. నిన్న డైరెక్ట్గా పట్టుకొని సీజ్ చేపించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 60 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఇప్పటి వరకు నారాయణ మనోహర్ గారు మంత్రిగా సీజ్ చేస్తున్నారు. 60 మెట్రిక్ టన్నులు. ఇదే కాకినాడ పోర్టులో 3 నెలల క్రితం మంత్రి హోదాలో మనోహర్ గారు సీజ్ చేశారు. అయినా ఆగలేదు స్మగ్లింగ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సందర్శించారు. ఎవరు దీని స్మగ్లింగ్ వెనకాల ఉంది? ఎందుకు అధికారులు సహకరిస్తున్నారు? ఎందుకు పోలీసు అధికారులు కూడా సహకరిస్తున్నారు? ప్రభుత్వం మారినా కానీ వాళ్ళు ఆగడానికి ఎలా సాధ్యమవుతుంది? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా లేడు, ఓడిపోయాడు, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, వైసీపీ అధికారంలో లేదు. అయినా ఇంకా ఎందుకు కొనసాగుతూ ఉంది అంటే, గత 5 సంవత్సరాలుగా వారు నిర్మించుకున్న సామ్రాజ్యం అంత బలమైనది. కేవలం 16 కంపెనీలను నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు. దాంట్లో ప్రధానంగా మానస కంపెనీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు ద్వారంపూడి వీరభద్రరెడ్డి సంబంధించినటువంటిది. మొత్తం ఆయన కనుసల్లోనే నడుస్తుంటుంది. ఆ 16 కంపెనీల్లో ప్రధానంగా 5 పంచపాండవులు, 5గురిలో కూడా ప్రత్యేకించి మొత్తం వీరభద్రరావు మనుషులే. ఒక శ్రీనివాస్ తప్ప భాస్కర్ రెడ్డి, తర్వాత అతనితో పాటు అతను బినామీలుగా ఉన్నటువంటి కొంతమంది, ఆ బినామీరాకి బ్రదర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఇంకొంతమంది, మొత్తం ఒక 5 చేతుల్లో ఈ పోర్టు మొత్తం నడుస్తూ ఉంటుంది. స్మగ్లింగ్ మొత్తం నడుస్తూ ఉంటుంది. ఈ ఎక్స్పోర్ట్ మొత్తం నడుస్తూ ఉంటుంది. డైరెక్ట్గా ఈ మానస ఎక్స్పోర్టింగ్ కంపెనీ వీరభద్రరావుదే. ఇక్కడ లోడింగ్ చేసేది వాళ్ళే, దుబాయ్లో దింపుకొని సప్లై చేసుకునేది వాళ్ళే. మొత్తం వాళ్ళ కనుసనుల్లోని స్మగ్లింగ్ వ్యాపారం అంతా నడుస్తుంటుంది. నేను స్వయంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సందర్శించి షిప్పించి న్యూస్. ఇప్పుడు ఈ 5 ఎవరు వీరభద్రరెడ్డి? దీనికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకోగలిగారు? భాస్కర్ రెడ్డి ఎవరు? ఇతరులు ఎవరు? ఈ కంపెనీలు ఎవరవి? అసలు ఇంకా మెయిన్గా చెప్పాలంటే కాకినాడ పోర్టు అరవిందో చేతికి ఎలా పోయింది? కాకినాడ పోర్టు, నేను లోకల్లో అక్కడ ప్రజలతో మాట్లాడే క్రమంలో నాకు తెలిసిన విషయాలు ఏంటి అంటే, కేవీ రావు, ఈ కాకినాడ పోర్టు కేవీ రావు అభివృద్ధి చేసింది ఆయన, ఆ పోర్టు నిర్మాణాన్ని చేపట్టింది ఆయన, ఆ పోర్టుని ఒక ఘనత తీసుకొచ్చింది ఆయన. ఆ కేవీ రావు చేతుల్లో నుంచి మెడ మీద కత్తి పెట్టి వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో మెడ మీద కత్తి పెట్టి, అదే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటి గుర్తు చేస్తాం మీకు, అత్తారింటికి దారే సినిమాలో బెదిరించి రాపించుకుంటారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోయి వాళ్ళ అత్త క్యారెక్టర్ నుంచి విలన్లు బలవంతంగా ఆస్తి మొత్తం రాపిచ్చేసుకుంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళని కొట్టి మళ్ళీ అవన్నీ వాళ్ళ అత్త పేరు మీదకే తీసుకొస్తాడు. ఇప్పుడు కూడా అదే సేమ్, అది రీలు, ఇది రియలు, అంత తేడా. కేవీ రావు అనేటువంటి వ్యక్తి నుంచి మెడ మీద కత్తి పెట్టి అర్ధగంట సేపు ఉంచి, నువ్వు రాస్తవా సత్తవా అంటే కేవీ రావు తప్పని పరిస్థితిలో ప్రాణాల కోసం అరవిందోకి ఏదైతే కాకినాడ పోర్టు ఉందో ఆ కాకినాడ పోర్టును అప్పచెప్పాడు. ఎంత దారుణం! పోర్టు వాళ్ళు స్వాధీనంలోకి ఎందుకు తీసుకున్నారు? మెడ మీద కత్తి పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, అక్కడి నుంచి స్మగ్లింగ్ చేసుకోవచ్చు, అక్కడి నుంచి బియ్యాన్ని తరలించుకోవచ్చు, ప్రజలకు సంబంధించిన వస్తువులను తరలించుకోవచ్చు. పవన్ కళ్యాణ్ చాలా వ్యాలిడ్ పాయింట్లు ఏమనెత్తారు. ఇవాళ అక్రమ బియ్యం అవుతుంది, రేపు అక్రమ ఆయుధాలు అవుతాయి. ఓకేనా? ఈ దేశాన్ని నాశనం చేయడానికి కూడా స్మగ్లర్స్ ఏమాత్రం వెనకాడరు. స్మగ్లర్స్కి తీవ్ర రూపం దారిస్తే ఏంటి? తీవ్రవాదులు, డబ్బులకు అలవాటు పడ్డోళ్ళు, దొంగ డబ్బుకి అలవాటు పడ్డోళ్ళు, ప్రజల మీద ప్రేమ లేనటువంటి వాళ్ళు, డబ్బు మీద మాత్రమే వ్యామోహం ఉన్నటువంటి వాళ్ళు ఏ పని చేయడానికి వెనకాడరు. ఇక అక్రమ బియ్యం అవుతుంది, రేపు అక్రమ ఆయుధాలు అయితే
దీన్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆయన అధికారులను ప్రశ్నించారు. నిజమే కదా మరి ఇది? ఈ దేశ సెక్యూరిటీకే చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే కాకినాడ పోర్ట్ నుంచి విదేశాలకు వెళ్ళే సౌలభ్యం ఉంటుంది. చిప్పులు ఒక్కసారి విదేశీ కంపెనీలతో కానీ విదేశీ సామ్రాజ్యంతో కానీ ఇక్కడ వ్యక్తులు కనుక కొలాబరేట్ అయితే, ఒప్పందాలు కుదుర్చుకుంటే కాకినాడ పోర్టు వాళ్ళదే అనుకుని అక్కడ నుంచి ఏదైనా అక్రమాలు స్మగ్లింగ్ చేయొచ్చు అనుకుంటే ఏదైనా చేస్తారు. ఇలా అక్రమ బియ్యం చేస్తారు, రేపు ఇంకేదైనా చేస్తారు. అసలు పోర్టులు ప్రైవేట్ పరం చేయటమే తప్పు. మాలాంటి మొదటి నుంచి అది చెప్తాను. ఎందుకంటే విదేశాలతో లింక్ అయి ఉన్నటువంటి, విదేశాలకి ఎగుమతులకి దిగుమతులకి అవకాశం ఉన్నటువంటి పోర్టులు అవి ప్రభుత్వం చేతుల్లో ఉండాలి. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతే ఇలానే ఉంటుంది. ఇప్పుడు అరవిందో వాళ్ళని బయట రాగాలి. కాకినాడ పోర్టు అతను వాళ్ళ చేతి కిందకి వచ్చింది. అక్కడి నుంచి ఏమేమి తరలిపోతున్నాయి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అక్రమ బియ్యం పట్టుకున్నారు. పట్టుకొని ఇంకేమున్నాయో, ఏం స్మగ్లింగ్ అవుతున్నాయో మొత్తం విషయాలు బయటికి రావాలి. అక్కడ ప్రజలకు కూడా చాలా అనుమానాలు. ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ద్వారంపూడి తన కనుసనలు నిర్మించారు. అక్కడ కొలాప్స్ చేయడానికి అవకాశం అనేటువంటి వ్యాపార సామ్రాజ్యం. ఇప్పటికీ అధికారులు కోఆపరేట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి అధికారం మారినా, ఎందుకని డబ్బు ఇట్ట వెదజల్లుతారు. కోట్లు వచ్చినప్పుడు ఏముంది? కోట్లు వచ్చినప్పుడు ఏముంది చెప్పండి? అధికారులందరినీ వాళ్ళ కబందాస్తాల్లో పెట్టుకుంటారు డబ్బుల ద్వారా. ఇప్పుడు మొత్తం తెలవాలి. అరవిందో ఫార్మా ఆ కంపెనీ నిర్వహించే వ్యక్తికి ఈ పోర్టు ఎలా పోయిందో తెలవాలి. భాస్కర్ రెడ్డి ఎవరు, వీరభద్ర రెడ్డి ఎవరు, వీరభద్ర రెడ్డి కనుసన్నలో ఎలా నడవగలుగుతుంది, వినోద్ అగర్వాల్ ఎవరు, ఈ పంచపాండలో వినోద్ అగర్వాల్ ఒకళ్ళు. వినోద్ అగర్వాల్ ఎవరు? ద్వారంపూడి వీరభద్ర రెడ్డి అనుంగరించరుడు. అక్కడ కాకినాడలో ఎవరు అని చెప్తారు. వినోద్ అగర్వాల్ తమ్ముడు ఇంకొక కంపెనీలన్నీ వాళ్ళయే. వినోద్ అగర్వాల్ పేరుతో ఒక కంపెనీ ఉంటుంది, భాస్కర్ రెడ్డి పేరుతో ఒక కంపెనీ ఉంటుంది, వినోద్ అగర్వాల్ తమ్ముడి పేరుతో ఒక కంపెనీ ఉంటుంది, ద్వారంపూడి వీరభద్ర రెడ్డి కంపెనీ పేరుతో ఒక కంపెనీ ఉంటుంది. ఇప్పుడు మానస అని నిన్న పవన్ కళ్యాణ్ గారు ఉచ్చరించారు కదా, ఆ కంపెనీ వాడిదే ఆ కంపెనీ వాళ్ళది, వాళ్ళ బినామీదే. ఈ దేశ సంపదని, ఈ ప్రజల సంపదని విదేశాలకు తరలించి అక్రమ రూపంలో వేల కోట్ల రూపాయలకి ఎదిగారు ఈ సామ్రాజ్య. వీళ్ళ భాగోతాలన్నీ కక్కించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సిఐడి సరిపోదేమో సిబిఐని అడుగుదామంటున్నారు. సిబిఐ వద్దు సార్, పవన్ కళ్యాణ్ గారు సిబిఐ వద్దు. జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 సిబిఐ కేసులు ఉన్నాయి, 9 ఈడీ కేసులు ఉన్నాయి. ఏం జరిగింది సార్? 11 సంవత్సరాలుగా బెయిల్లో ఉన్నాడు. వివేకానంద రెడ్డి గారు హత్య కేసు ఎప్పుడు సార్ జరిగింది? 2019 ఎన్నికల కంటే ముందు. ఆ సిబిఐ చేతిలో ఉంది సార్. ఏం చేయగలిగింది సార్? సిఐడికి చాలా బెటర్ సార్ సిబిఐ కంటే. ఈ కేంద్ర ప్రభుత్వం రాజీ మార్గం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయనేది రాష్ట్ర ప్రజల అనుమానం సార్. మన దేశ నౌకాశ్రయం నుంచి, మన దేశం పోర్టు నుంచి వేరే దేశాలకు వెళుతుంటే మన కేంద్ర ప్రభుత్వం నిఘా ఏం చేస్తుంది సార్? మన కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతుందా? సహజంగా 3 రకాల రైసులు ఉంటాయి. రా రైసు, బ్రోకెన్ రైసు, బాయిల్డ్ రైసు. బ్రోకెన్ రైస్ పేరుతో జరుగుతున్నటువంటి వ్యాపారం, రా రైస్ని కూడా తరలించే వ్యాపారం. అంటే ఒక పేరుతో పర్మిషన్లు, ఇంకొక పేరుతో ఎక్స్పోర్ట్లు. కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతుంది సార్. కేంద్ర ప్రభుత్వం చూసి చూనట్టు పోతుందా సార్? క్లియర్గా దీని మీద సిబిఐ కాదు సార్, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల చేతే ఎంక్వైరీ చేపించాలి. ఈ రాష్ట్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల చేతే ఎంక్వైరీ చేపించాలి. అలా అయితేనే నిజాలు తెలుస్తాయి. ఇది వాస్తవాలు బయటకు తెలవాలి, ప్రజలకు తెలవాలి. ఎందుకంటే మీరు చెప్పించారా రైటు, ఇలా అక్రమ బియ్యం అవుతుంది, రేపు ఇంకొక అక్రమ ఆయుధాలు అవుతాయి. బయట దేశాలకి విచ్చలవిడిగా స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇక్కడేమో అక్రమ బియ్యం చేస్తూ ఉన్నారు. తిరుపతి సరిహద్దుల నుంచి అక్రమంగా అటవీ సంపదను తరలిస్తూ ఉన్నారు. నేపాల్ పంపించారు అటవీ సంపదని, ఇప్పుడు దుబాయ్ పంపిస్తున్నారు అక్రమ బియ్యాన్ని. విదేశాల్లో పెద్ద ఎత్తున వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు వీళ్ళు. అంత గనుపాట్లు వీళ్ళు. సో వీళ్ళ వ్యాపార సామ్రాజ్యం పునాలతో తప్ప పెకిలించకపోతే దీన్ని ఆపటం అసాధ్యం. అధికారులు వాళ్ళకి కోఆపరేట్ చేస్తారు. ఎందుకంటే డబ్బుకి అంత అలవాటు చేశారు వాళ్ళని. గత 5 సంవత్సరాల కాలం డబ్బుకి అంత అలవాటు చేశారు వాళ్ళని. అందరూ అని నేను అన్ను, కొందరు అని నేను అంటాను. ఆ కొందరు సహకారం చాలా వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారినట ఆయన పోర్టుకు వచ్చి చూస్తానంటే, సార్ ఉద్యోగాలు పోతాయి సార్, పాపం 10,000 మంది కూలీలు ఉంటారు సార్, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పోతుంది సార్, వాళ్ళ ఉపాధి పోతుంది సార్ అన్నారట. 10,000 మంది ఉపాధికి స్మగ్లింగ్కి సంబంధం ఏంటి? స్మగ్లింగ్ కనుక అలవాటు చేస్తే దేశమే పోతుంది. స్మగ్లింగ్ కనుక మన పోర్టుని కనుక అలవాటు చేస్తే ఉపాధి పోతుంది. ఉపాధి అని పేరుతో పోతే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. బ్రిటిషోడు మన దేశానికి పరిపాలిస్తాను రాలా, వ్యాపారం చేసుకుంటా
మనకు ఉపాధి కల్పిస్తా, అవకాశాలు కల్పిస్తా అని వచ్చాడు. ఏం చేశాడు? దేశాన్ని హోల్డింగ్ చేసి పెట్టుకున్నాడు. 200 సంవత్సరాలు పట్టింది వాడి నుంచి మనం విడిపించుకోవడానికి. 200 సంవత్సరాలు పట్టింది వాడి నుంచి విడిపించుకోవడానికి. ఎంతమంది బలిదానం చేస్తే, ఎన్ని పోరాటాలు చేస్తే మన సొంతం వచ్చింది. ఇవాళ మళ్ళా స్మగ్లింగ్ రూపంలో పరాయోడికి మన సంపాదన అప్పచెప్పి కేవలం కొంతమంది వ్యక్తులు బాగుపడుతూ, సంపద అనేది కూడా పక్కన పెట్టండి, వాడు సంపాదించుకోవడం అనే విషయాన్ని కూడా పక్కన పెట్టండి. రేపు దేశాన్ని తాకట్టు పెట్టారా, అక్రమ ఆయుధాలు సరఫరా జరగవచ్చు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరగవచ్చు. కాబట్టి ఖచ్చితంగా నౌకాశ్రయాలు, పోర్ట్లు అలా ఉండటానికి వీల్లేదు. దీని మీద ఖచ్చితమైనటువంటి సిఐడి ఎంక్వైరీ జరగాలి, జరిగి తీరాలి, వాస్తవాలు తెలవాలి. ద్వారంపూడి సామ్రాజ్యం వెనకున్నటువంటి మొత్తం లింక్స్ అన్ని బయటికి రావాలని తెలుగు ప్రజానికం మొత్తం బలంగా కోరుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు, మీరు ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్ళి ఆ షిప్ని పట్టుకోవటం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మొత్తం కూడా మీకు హర్షాతినికాలు వ్యక్తం చేస్తుంది. మీ నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో ఇకనన్న రాష్ట్రం బాగుపడాలి, వాస్తవాలు బయటికి రావాలని చెప్పేసి తెలుగు ప్రజానికం చాలా బలంగా కోరుకుంటుంది. వాళ్ళ ఆశల్ని మీరు వింటారని, నెరవేరుస్తారని చెప్పేసి బలంగా అందరం కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద సిఐడి ఎంక్వైరీ వెయ్యాలని, సిబిఐ అనే మాటే వద్దనేటువంటిది రాష్ట్ర ప్రజల అభిప్రాయం. ఒకసారి మీ కామెంట్ కూడా తెలియజేయండి. మీకు సిబిఐ ఎంక్వైరీ కావాలా, సిఐడి ఎంక్వైరీ కావాలా, రాష్ట్ర ప్రజల అభ్యున్నతి ఏంటి అనేటువంటిది కూడా మీరు కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా మన ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేద్దాం.